మేధావి అని పిలువబడుతున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు తను ఒక ఎజెండాతో పోతున్నాడు. దాంట్లో అనుమానమే లేదు. ఒక స్థాయి కలిగినటువంటి, ఒక స్టాండర్డ్స్ కలిగినటువంటి జర్నలిస్ట్ మేధావుల్లో తెలుగులో ఆయన ఒకడు అనే అటువంటి భ్రమల్లో మనం ఉన్నాం. కానీ అట్లా కాదు. ఆయనకంటూ ఒక ఎజెండా ఉంది. ఆ ఎజెండా ప్రకారమే పోతున్నాడు. కనుక జ జర్నలిజం ఉండే విలువలు, దాని ఆధారంగా ప్రజలకు మేలు చేసేటువంటి జర్నలిజం, పార్టీలకు అతీతంగా ఉంటూ ఒక వ్యక్తి ప్రజలకు మాత్రమే అంటే మేలు చేసేటువంటి జర్నలిజం, ఇలాంటి కొన్ని విలువలు కలిగినటువంటి జర్నలిస్టులు మనకు చాలా రేర్‌గా ఉంటారు. ఈ మధ్య కాలంలో తగ్గిపోయారు. అయితే సోషల్ మీడియాలో జర్నలిజం చేసేవాళ్ళు కొందరు చీప్ టైప్, సోషల్ మీడియాలో బూతులు తిట్టేటువంటి వాళ్ళు కొందరున్నారు. మనకు సోషల్ మీడియాలో కనపడుతుంటారు. వాడు ఏదో ఒకటి పెట్టుకొని, ఒక బోర్డ్ పెట్టుకొని ఇక్కడ మళ్ళీ, అక్కడ మళ్ళీ వాడిని, వీడిని నోటికొచ్చినటువంటి డర్టీ వర్డ్స్‌తో తిట్టాలే, తిట్టే జర్నలిజం ఈ మధ్య కాలం. నీకు ఎవడి మీద కోపంతో వాడిని తిట్టాలి అంతే. దాని కొరకు కొన్ని అటు ఇటు పాయింట్స్ తయారు చేయాలి, తిట్టాలి. రసవత్తరంగా తిట్టాలి. అలాంటిది కూడా ఒక జర్నలిజం నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళకు, ఈయనకు మనం ఏమనుకుంటున్నామంటే చాలా తేడా ఉంది. ఈయనకు ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి. ఒక పద్ధతి మీద పడ్డాడు. నేనేమంటున్నా అంటే వాళ్ళ వల్ల నష్టం తక్కువ. వీళ్ళ వల్లనే నష్టం ఎక్కువ. నేను ఎందుకు చెప్తున్నానంటే పచ్చి అబద్ధాలు మాట్లాడే వాళ్ళతో ఏ ప్రాబ్లమ్ లేదు. ఉదాహరణకు మీరు నారాయణ గారు ఉన్నారనుకోండి. ఏది సిపిఎం నారాయణ ఉన్నారు. వచ్చి తెర మీదకొచ్చి మాట్లాడుతున్నారు అనుకో. అందరికీ తెలుసు ఏమని, మోడీ గారిని తిడతారు. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఆయన. ఎంత దూరం వెళ్తారంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. తిట్టొచ్చు. ఎందుకంటే ఆయన 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 నమ్ముకున్న పార్టీ ఉంది. ఆయన మాట్లాడే పద్ధతి అట్లనే ఉంటది. దాంట్లో ఇంకేమి నిజానిజాలనేది ఎవరు ఆలోచించరు. నారాయణమా తిడతాడు మోడీని అని సీరియస్‌గా తీసుకోరు ఎవరు గూడా. ఓకే. అట్లాగే కొందరు, నేను అంటే పేర్లు చెప్పకూడదు గానీ ఉదాహరణకు చెప్పాలంటే జేపీ గారు ఉన్నారు, కొందరు ఉన్నారు న్యూట్రల్, జేడీ లక్ష్మీనారాయణ గారు, ఇలాంటి వాళ్ళు కొందరు ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి వాళ్ళు వచ్చారు. అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. వీళ్ళు నిజాలే మాట్లాడతారు అనేది ఒక నమ్మకం కదా. ఈ 2 ప్రమాదం లేదు. పూర్తి అబద్ధాలు మాట్లాడే నారాయణతో మనకు ప్రాబ్లం లేదు. పూర్తి నిజాలు మాట్లాడే వాళ్ళతో మనకు ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎవరితో అంటే అర్ధ సత్యాలను మిక్స్ చేసి అర్ధ సత్యాలు మాట్లాడతారు. ఇది సగము, అది సగము, అది సగం, ఇది సగం మిక్స్ చేసి నీకు అర్థం కాకుండానే నిన్ను తప్పుదారి పట్టిస్తాడు. కనుక నువ్వు ఎప్పుడు ఆ ఊహించని వైపు నువ్వు వెళ్ళిపోతుంటావు. నీ మైండ్ పైన అలా పనిచేసే వాళ్ళు కొందరు ఉంటారు అన్నట్టు. అంటే సత్యాన్ని సగం దాచేసి అర్ధ సత్యాన్ని సగం మాత్రమే చూపించి నీకు తెలియకుండా నిన్ను మిస్గైడ్ చేసేటువంటి మేధావులు వీళ్ళే ప్రమాదకరమైనటువంటి మేధావులు. ఆ కోవలో నేను నాగేశ్వరరావును నేను చూస్తున్నా అన్నట్టు. చాలా రోజుల నుంచి చూస్తున్నా. మీరు అనుకుంటారు కదా ఆయన చాలా హిందుత్వవాదిలాగా మాట్లాడతాడు. ఆయన మంచి పూజలు గీజలు అన్ని చేస్తాడు కూడా. కానీ కమ్యూనిస్ట్ ఆయన. బేసిక్ గా ఒంటి నిండా కమ్యూనిజం ఉంటది. ఒంటి నిండా కమ్యూనిజం నిజంగా నమ్మిన వాళ్ళైతే ఏం చేస్తారు అంటే బూర్జువాలను వ్యతిరేకిస్తారు, ఆర్థిక నేరస్తులను వ్యతిరేకిస్తారు కదా. జగన్ అంటే ఎవరు? గొప్ప ఆర్థిక నేరస్తుడు. కానీ ఆయన ఆస్తులను జప్తు చేసింది. మీరు కోర్టులో ప్రూవ్ కాలేదు అని అనొచ్చు టెక్నికల్ గా. కానీ నేను ఏమంటున్నా అంటే ఆర్థిక నేరస్తులైనా సరే అటాచ్ చేసింది. కనుక ఆర్థిక నేరస్తులైనా సరే, బూర్జువాలైనా సరే, పెద్ద నియంత అయినా సరే జగన్ కాదు. ఇప్పుడు జగన్ మనకు ఉంటే అక్కడ కూటమి ప్రభుత్వాన్ని కూల్చాలి. కనుక ఎజెండా అంతా ఏంటి అంటే మోడీని కూల్చాలి, మోడీని ఓడించాలి. ఏది ఏమైనా సత్యము అసత్యంతో సంబంధం లేదు, మోడీని వ్యతిరేకించాలి. ఆయన బీజేపీ మైండ్ పైన కూడా గేమ్ ప్లే చేస్తున్నాడు ఇక్కడ తెలంగాణలో. మీరు చూస్తే రోజు పొద్దున లేస్తే మోడీని తిడుతుంటారు. మోడీని ఆర్ఎస్ఎస్, మోడీ నేషనల్ ఎజెండా అని కూడా ఆయన తిడుతుంటాడు. కానీ ఇక్కడ తెలంగాణలో కొంతమందిని ఆయన మెచ్చుకుంటుంటాడు చాలా గొప్పగా. వాళ్ళ పేర్లు తీసుకొని చెప్తారు. వీళ్ళు ఇంత గొప్పగా పనిచేసారు ఒకప్పుడు, నాకు తెలుసు, ఉస్మాన్ చూశాను అని కొన్ని పేర్లు తీసుకొని చెప్తుంటే మనం అనిపిస్తాం, అరే మన గురించి ఇంత బాగా మాట్లాడుతున్నారు కానీ మిమ్మల్ని పొగిడితే ఏమనుకుంటారు మీరు కూడా సార్ అని పోతారు మీరు. అలా అమాయకంగా ఆయన బుట్టలో పడి ఆయన నమ్మి
ఆయనను నడ్డా దగ్గరికి తీసుకెళ్లిన చరిత్ర కూడా మనం తెలంగాణలో చూస్తాం. ఇలాంటి వాళ్ళు ఈ పార్టీలో ఇక్కడ ఉన్నారు. తెలివిగా ఆయనను వాడుకునే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. ఆయనకు కూడా డబ్బులు ఇస్తున్నారు. ఆయనతో ఒక మంచి మాట నోటి నుంచి చెప్పించుకుంటున్నారు. ఈ పార్టీలోనే 2 గ్రూపులు, 3 గ్రూపులను ఆయన్నే తయారు చేస్తాడు. ఒక గ్రూప్‌ని ఇంకో గ్రూప్‌కి ఉసిగొలుపుతాడు. ఇవన్నీ ఆయన మాటకారి గనుక ఆయన ఇవన్నీ చేయగలుగుతున్నాడు. అయితే ఈ ఇష్యూలో మనం చూడాల్సినటువంటి ఇప్పుడు ఈ ప్రధానమైనటువంటి ఇష్యూలో ఏంటి విక్రమ్, ఇప్పుడు ఆయన ఈ ముగ్గురు కూర్చున్నారు. ఎవరు? నాదెళ్ల మనోహర్, పవన్ కళ్యాణ్, అమిత్ షా కూర్చున్నారు. కూర్చున్నారు. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి మాట ఉంది కదా, వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి మాట అదేది, చంద్రబాబు నాయుడు గారు ఇన్స్టాంట్. అయితే మీరు అమిత్ షా చెప్పిన మాట ఏంటంటే, అయ్యో నువ్వు అట్లా కాదయ్యా, చంద్రబాబు ఎంత ఉన్నా ఆయన ఇన్స్టాంట్ ఫ్రెండ్ మాత్రమే. ఇప్పుడు ఇన్స్టాంట్ కాఫీ లాగా ఇప్పుడు ఏదో తాగాలి, ఎంజాయ్ చేయాలి, కానీ మనకు శాశ్వతమైన ఫ్రెండ్, పర్మనెంట్ ఫ్రెండ్ ఎవరంటే జగన్. కనుక జగన్ తో మనం కొట్లాడాల్సిన అవసరం లేదు, జగన్ కు జైలు పంపించాల్సిన అవసరం లేదు అని అమిత్ షా చెప్పినట్టు, వాళ్ళ మధ్య చర్చ వచ్చినట్టు, అమిత్ షా నాదెండ్ల మనోహర్ తీసుకెళ్లి వాళ్ళ కోర్ కమిటీలో పవన్ కళ్యాణ్ జనసేన యొక్క కోర్ కమిటీలో ఆయన చెప్పినట్టు, ఇవన్నీ కూడా ఒక కల్పితమైన ఒక స్టోరీని మన ముందు పెట్టాడు. ఎవరు? నాగేశ్వరరావు గారు చెప్పారు. నేను దీంట్లో ఒక 3 పాయింట్స్ మనం గ్రహించాలి. దీనికన్నా ముందు నరేటివ్స్ అనేవి ఎట్లా తయారైతాయి, మన మైండ్ పైన ఎట్లా పనిచేస్తుంటాయి, నిజాలు అబద్ధాలుగా, అబద్ధాలు నిజాలుగా మన మీద ఎట్లా పనిచేస్తాయి అనేది చాలా ఇంపార్టెంట్ విక్రమ్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, అర్ధ సత్యాలు, సత్యాలు మిక్స్ చేసి ఎలా మాట్లాడుతుంటారు ఇలాంటి వాళ్ళు చాలా డేంజరస్. ఇలాంటి వాళ్ళే ప్రమాదం అని నేను అంటున్నాను. పచ్చి అబద్ధాలు చెప్పే వాళ్ళకు తోటి ఏ ప్రాబ్లం లేదు, నేను వాళ్ళని ఎంజాయ్ చేస్తాను. కనుక ప్రజలు ఎందుకంటే మిస్గైడ్ గారు వాళ్ళు, ఈయన ఇట్లనే మాట్లాడతారు లేవయా అని అంటారు. ఆయన మోడీని తిట్టకపోతే ఇంకెవరిని తిడతారు అంటారు నారాయణ అంటే. కనుక దాంట్లో ప్రాబ్లం ఏముంది? ఏం లేదు. ఉదాహరణకు ఫస్ట్ ఫీలర్ ఒకటి జనంలో నడుస్తున్న ఫీలర్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎందుకు జగన్ ను తిట్టడు అనేది ఒక ఫీలర్ జనంలో పంపించేది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు జగన్ ను తిట్టాడు అని. తిట్టే పద్ధతులు రకరకాలు ఉంటాయి. బూతు పదాలతో తిట్టాడు పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడిన మాటలు మనకి ఇప్పటికీ గుర్తుంటాయి. ఏంటంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్ ఓడిపోవాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, నంబర్ 1 స్టేట్ గా నిలబడాలి అంటే ఏం చేయాలంటే చంద్రబాబు రావాలి. ఒక్కసారి కాదు, ఇంకా 3 సార్లు వరుసగా సీఎం ఆయననే కావాలి, దాని కొరకు నేను పనిచేస్తా అన్నాడు. ఈ మాట అన్నాడు కదా, అంటే అర్థమైంది, అయ్యా బాబు జగన్ నిన్ను ఇంకా వరుసగా ఇప్పుడే కాదు ఇంకో 3 సార్లు అయినా నిన్ను ఓడిస్తా అన్నట్టు కదా. అట్లా అనలేదు ఆయన, కానీ అన్నట్టే కదా. కనుక అలా అనలేదు కనుక అది అడ్వాంటేజ్ తీసుకొని ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టలేదు. ఎందుకు తిట్టలేదు అంటే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మోడీ గారు లైన్ లో ఉన్నారు జగన్ కు. కనుక ఇది ఒక పర్సెప్షన్ జనంలో ఆల్రెడీ వదిలారు. జగన్ ఎవరు? నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ప్రజల్లో ఒక అనుమానం వచ్చేటట్టుగా చేశారు. సాఫ్ట్ కార్నర్ ఉంది అని మాట్లాడతారు వీళ్ళు. సెకండ్ ఫీలర్ ఏంది అంటే, పవన్ కళ్యాణ్ కు జగన్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది. అమిత్ షా ఫోన్ చేసి చెప్పాడు పవన్ కళ్యాణ్ కు, ఏమని? నువ్వు జగన్ తో పెట్టుకోవద్దు, బాగుండు అని. నేనేమంటున్నా అంటే, ఈ ఫోన్ చేశాడు, చెప్పాడు అనే దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇదే నాగేశ్వరరావు చెప్పగలడా ఏమన్నా ఆధారాలు? ఎన్నడైనా ఈ ఫలానా దగ్గర ఇగో దీనికి ఎవిడెన్స్ ఉంది అనేది ఏదైనా చెప్తారా అంటే ఎక్కడా లేవు, ఏ ఆధారాలు లేవు. కానీ ఒక ఫీలర్ ను మాత్రం తయారు చేశారు. తర్వాత జగన్మోహన్ ఈసారి అదే అమిత్ షా పవన్ కళ్యాణ్ ఫోన్ లో మాట్లాడుకున్నారు అనేది ఈయన చెప్తున్నటువంటి విషయం. దీనికి కూడా ఏ ఆధారాలు ఏమీ లేవు. అయితే నేను ఇలాంటివన్నీ కూడా కల్పితమైన కథలను తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేశారంటే, సడన్ గా ఈ కొత్త స్టోరీ, ముగ్గురు కలిసారు, మాట్లాడుకున్నారు, నాదెండ్ల మనోహర్ అనేట ఆయన ఈడ చెప్పాడు. దీనికి మీరు సోర్స్ ఎక్కడ ఉంది చెప్పండి? ఏ సోర్సు లేదు. ఒక స్టోరీ కల్పించావు. నువ్వు చెప్పంగానే జరిగింది ఏంది విక్రమ్? సాక్షిలో తాటికాయంత అక్షరాలతో దీనిపైన రాస్తారు. అంటే నువ్వు సాక్షి కోసం నువ్వు పనిచేస్తున్నావా? నిన్ను ఆధారంగా సాక్షి పనిచేస్తుందా?
అనేది నేను అడుగుతున్నాను. ఇప్పుడు సాక్షి గాని, జగన్ గాని వీళ్ళందరూ కూడా వెనకాల ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నారు. ఈయన చేసిన కల్పిత కథను సాక్షి తాటికాయంత అక్షరాలతో రాసి ప్రజల ముందు పెట్టేసింది. ఇది ప్రచారమైంది. 2 రోజులు అయ్యేసరికి మొత్తము ఒక తిరుగుబాటు లాగా వచ్చింది. పవన్ కళ్యాణ్ ఫేర్ గా మాట్లాడుతుంటాడు. ఆయన అందరి నాయకుల లాంటి పొలిటీషియన్ కాదు. ఇంకా నేర్చుకుంటున్నాడు రాజకీయాల్లో. నిజాన్ని ఓపెన్ గా చెప్పేది మామూలుగా రాజకీయ నాయకులు ఎప్పుడు చెప్పరు. సగం సగం చెప్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ అట్లా ఉండడు. ఆయన డైరెక్ట్ గానే మాట్లాడుతుంటాడు. దాని వల్ల ఏమవుతుంటే మిస్అండర్స్టాండింగ్ వస్తుంటుంది. ఇప్పుడు నాదెండ్ల మనోహరే డైరెక్ట్ గా మీడియా దగ్గరకు వచ్చి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. క్షమాపణ చెప్పాలని అన్నాడు. అంటే నాగేశ్వరరావు గారు ఏం చేశారు? వెంటనే ఒక అవకాశం చూసుకొని నేను బేషరతుగా నేను విత్డ్రా చేసుకుంటున్నాను ఆ మాటలను. ఎందుకు విత్డ్రా చేసుకుంటావు? ఎందుకు విత్డ్రా చేసుకుంటావు? నువ్వు సోర్స్ లేకుండానే మాట్లాడావా? మాట్లాడి సాక్షికి పెద్ద న్యూస్ తయారు చేసి పెట్టావా? కనుక అది బీజేపీ, పవన్ కళ్యాణ్ వీళ్ళది ఏదో కుట్రలు చేస్తున్నారని చంద్రబాబుకు అనిపించాలా? కనుక వాళ్ళు తన్నుకోవాలా? తనుకొని అక్కడ ప్రభుత్వం కూలిపోవాలా? లేదు అంతకన్నా పెద్ద గోల్ ఉందా? అసలు చంద్రబాబే ఏకంగా మోడీని కింద దించాలా? ఎందుకంటే అందరికీ తెలుసు విక్రమ్, మోడీ ప్రభుత్వం ఈరోజు ఇద్దరు జనతాదళ్ యు, టీడీపీ ఈ రెండింటి మీదనే ఆధారపడి నిలబడ్డది అని కేంద్రంలో అందరికీ నేను ఒక తెలుసు. విషయం మీకు చెప్పాను కనుక సార్ ఇంకొకటి. నేను ఒక మాట చెప్పి క్లోజ్ ఓకే. చేస్తాను. కనుక అమిత్ షా రాజకీయంగా తెలివిలేని వాడు కాదు. అందరూ చెప్తారేమంటే అమిత్ షా చాణక్యుడు అని అంటారు. అమిత్ షా ఫోన్ చేసి చెప్పడం కానీ, అమిత్ షా పవన్ కళ్యాణ్ ఆయన ఇన్స్టాంట్, ఈయన పర్మనెంట్ ఇవి చెప్తాడా? ఒకవేళ మనసులో ఉంటే కూడా చెప్పే అవకాశం ఉందా? ఎక్కడో ఓ దగ్గర బయటికి వచ్చినప్పుడు రేపటి రోజు సమస్య అయితే తన ప్రభుత్వమే నిలబడదు. చంద్రబాబుకు ఏమాత్రం అనుమానం కలిగించినా కూడా తన ప్రభుత్వం ప్రమాదంలో ఉంటది కదా, ఒకవేళ ఉంటే కూడా. కనుక లేని అభూత కల్పనలను, లేని ఒక పుకార్ను తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచి ఒక ఏజెంట్ గా, సాక్షికి ఏజెంట్ గా, జగన్ కు ఏజెంట్ గా నాగేశ్వరరావు పని చేయడం లేదా? దీనికి నేనేమంటున్నా అంటే, నీకు పేటిఎం ఈటీఎం అని సరే, చిన్న చిన్న పిల్లలు దాంట్లో సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు మళ్ళీ మాట్లాడతారు. నేను అలా మాట్లాడను. కానీ ఫ్రీగా చేస్తున్నారా మీరు ఈ సర్వీస్? జగన్ కు ఫ్రీగా చేసి పెడుతున్నారా ఈ సర్వీస్? మీరు రాజకీయ విలువలు, జర్నలిజం యొక్క విలువలను మీరు గట్టిగా పాటించే ఈ పని చేశారా? నిజంగా మీరు జర్నలిస్ట్ విలువలు మీ దగ్గర ఉంటే, నిజంగా మీరు ఒక ప్రొఫెసర్ గా పనిచేసి ఉంటే మీరు ఏం చేయాలంటే విత్డ్రా చేసుకోకూడదు. మీరు లేదు, నిజంగా విలువలు ఉంటే విత్డ్రా చేసుకోవడం కాదు, ఏకంగా క్షమాపణ చెప్పాలి. పవన్ కళ్యాణ్ కు, నాదెండ్ల మనోహర్కు నేను తప్పు చెప్పానని క్షమాపణ చెప్పండి. కానీ ఎటు కాకుండా చాలా తెలివిగా నేను విత్డ్రా చేసుకుంటున్నాను. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎవరు అంటే, ది వైర్ లో ఉండేటువంటి మంటలు తెలుగు వాళ్ళకు అందించేవాడే నాగేశ్వరరావు అంటారు ఆయన పేరును. కనుకని ఇది కాన్స్పిరసీ అని చెప్పే అవసరమే లేదు. ఎప్పటికప్పుడు దేశం అంతా జరిగే ఒక ప్లాన్ లో టూల్ కిట్ ఎవరు అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు. తెలుగు వాళ్లకు టూల్ కిట్ ఇతను. కనుక ఇప్పుడు ఈ చేసింది, ఇప్పుడు కేసులు పెట్టారు. ఏం జరిగింది? నేను 1-2 పేర్లు చెప్తున్నాను విక్రమ్ నీకు. ఇప్పుడు ఎకో సిస్టమ్ అంతా ఎట్లా పనిచేస్తుంది అని చెప్పడానికి మీకు అంత మీరు విత్డ్రా చేసుకున్న వాళ్ళు, నేను విత్డ్రా చేసుకుంటున్నాను బేషరతుగా, భేషజాలు లేకుండా నేను విత్డ్రా చేసుకుంటాను అన్నారు కదా. అన్నాక మరి మీరు యుద్ధం మీరు ప్రారంభించారు, ముగింపు నేను చేస్తా, మళ్ళా తొడగొడుతున్నావు కదా. ఏంది నీ ఉద్దేశము? దాంట్లో నిజాయితీ ఉందా? విత్డ్రా చేసుకున్న దాంట్లో నిజాయితీ ఉందా? తెలకపల్లి రవి ఈకో సిస్టమ్ ఇట్లా బయటకు వస్తుంది. ఇప్పుడు చూడండి అందరు ఎట్లా మాట్లాడుతున్నారు. కేసులు ఎత్తేయాలి, కేసులు పెట్టకూడదు. తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకున్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. అది కూడా చెప్తాను నేను. ముందు ఈ ఈకో సిస్టమ్ చెప్తా. అల్లం నారాయణ ఆయన కూడా ఇలా చేస్తే పోలీస్ స్టేషన్లు సరిపోవు, మీరు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు. దేవులపల్లి అమరు నాగేశ్వర్కు తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిని గుర్తించి జనసేన చర్యలు తీసుకోవాలి. గుర్తించలేకపోతే మొత్తం క్యాబినెట్ నే
రద్దు చేసుకోవాలని చెప్తున్నాడు ఆయన. అంటే మీ క్యాబినెట్ లో మీరు మాట్లాడుకున్నారు, మీ రహస్యాలు బయటకు వచ్చినాయి. ఈయన మాట్లాడింది కాదు, ఈయనకి ఇచ్చిన ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనను గుర్తించి అరెస్ట్ చేయండి. ఏం మాట్లాడుతున్నారు ఆయన? క్యాబినెట్ లో మాట్లాడింది చెప్పలేదు ఆయన, ఆ ముగ్గురు మాట్లాడింది చెప్పారు. కనుక ఈ అదేవులపల్లి అమరాయణ పైన ఇలా మాట్లాడతాడు. రామచంద్రమూర్తి అందరు ఏం మాట్లాడినో నా దగ్గర వాళ్ళ రికార్డ్స్ అన్ని ఉన్నాయి. వీళ్ళంతా ధనంజయ రెడ్డి, సాక్షి, ఆ వీళ్ళు, నేనేమంటున్నా అంటే వీళ్ళంతా కూడా ఎప్పుడో ఒకప్పుడు జగన్తో అంటగాగిన వాళ్ళే. తెల్కపల్లి రవి అనేట ఆయన సాక్షి ఎక్సలెన్సీ అవార్డు సాక్షి పొందిన వ్యక్తి ఇతను. దేవులపల్లి అమర్ ఒకప్పుడు జగన్ సలహాదారుడు ప్రభుత్వానికి. రామచంద్రమూర్తి కూడా సలహా. వీళ్ళ స్టోరీ అంతా ఇలా ఉంది. వీళ్ళంతా అంటగాగిన వాళ్ళే. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లెఫ్టిస్టులు అందరూ కూడా ఒక్క బీజేపీ తప్ప ఎవరితోనైనా చేతులు కలుపుతారు. వాడు ఏమి ఆర్థిక నేరస్తుడా, ఇంకే నేరస్తుడా అనేది కాదు. కేసీఆర్ ను ఆగి పదవులు ఎంజాయ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి దుంకి ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉండి, అక్కడ జగన్ దగ్గర ఉండి పదవులు, పవరు వీటిని ఎంజాయ్ తప్పడమే కానీ వీళ్ళు అందరూ కూడా ఈ కమ్యూనిస్టులకు ఎవ్వరి కూడా వాళ్ళ యొక్క సిద్ధాంతము, కట్టుబాట్లు అవన్నీ ఏవీ లేవు. అందులో నెంబర్ 1 ఈయనెవరు, నాగేశ్వరరావు, విక్రమ్, నువ్వేమంటున్నావు కదా, మురళీధర్ రావు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను మురళీధర్ రావు ఇచ్చినందుకు నేను ఇది కావడం లేదు, కానీ బీజేపీ ఎవ్వరు కూడా ఖండించకపోవడం ఏంది అని. ఎందుకంటే మీది కదా కూటమి ప్రభుత్వం అక్కడ ఉన్నది కనుక మీ కిందికి నీళ్లు తెచ్చాడు కదా ఆయన. తెచ్చినప్పుడు ఖండించరా? నాగేశ్వరరావును ఖండించరా? నాగేశ్వరరావు పెట్టింది మామూలు విషయం కాదు, చిచ్చు పెట్టాడు కదా. తప్పుల తడకను, అభూత కల్పన, ఒక పచ్చి అబద్ధాన్ని తెచ్చి ప్రజల ముందు పెట్టి కన్ఫ్యూజ్ చేసి ఇంత చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఖండించరు? నాకు ఒక్కోసారి అనుమానం వస్తుంది. మీరు ఎందుకు ఆయనను తీసుకొచ్చి మీ ఆఫీసులలో తిప్పుతారు? లేకపోతే మీ రాష్ట్ర అధ్యక్షులను తీసుకుపోయి ఆయన ఇండ్లలో, ఆయన ఎన్నడన్నా ఓన్ చేసుకున్నాడా విక్రమ్? పోనీ అంత పెద్ద ఆయన నడ్డాన్ని తీసుకొస్తే ఆయన ఏమన్నాడు? తెల్లారి మోడీని తిట్టాడు. ఆయన ఎందుకు వచ్చాడో నాకు తెలియదు. మరి మేధావుల ఇండ్లలో అందరినీ కలుస్తున్నారంట, అందులో భాగంగా మా ఇంటికి వచ్చాడంట. అంటే నేను మేధావిని, నా దగ్గరకు వచ్చాడని చెప్తున్నాడు. కానీ కనీసం చాలా చాలా సంతోషం అంత పెద్ద ఆయన నా దగ్గరికి రావడం అని ఒక మాట అన్నాడా కట్టసి కొరకు?